పూర్ణాలు చేస్తున్నారంటే చాలు మా ఇంట్లో నేనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటా తినడానికి. అందులో కొంచెం నెయ్యేసుకొని తింటుంటే నా సామిరంగా ఉంటది. సూపర్‌గా ఉంటది టేస్ట్ అయితే. మేమైతే వీటిని పూర్ణాలంటాం. కొన్ని ప్లేసెస్‌లో పూర్ణం బూరలని గూడా అంటారు. మీరైతే ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్‌లోకెళ్తే పావు కిలో శనగపప్పుని ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇక స్టవ్‌పై కడాయి పెట్టుకొని బెల్లం పాకం చేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక బౌల్‌లో దోసపిండి ప్లస్ మైదా కన్సిస్టెన్సీ తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులోకి ఉండల్ని తీసుకొని పిండిలో ముంచి ఆ ఆయిల్లో వేయాలి. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయాలన్నమాట. అంతే పూర్ణాలు రెడీ. తింటుంటే ఉంటుంది నా సామిరంగా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.